నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు రవీంద్ర భారతిలో తెలంగాణ వైతాళికుడు ముచ్చెర్ల సత్యన్న గారి యొక్క జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి చాలా మంది తెలంగాణ సంబంధించినటువంటి గాయని గాయకులు, ఫోక్ సింగర్ చాలా మంది వచ్చారు. నిజంగానే మరి అంతటి మహనీయుడిని ఈరోజు తలుచుకుంటూ కూడా వీరందరూ కూడా మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఆయన జయంతి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు చాలా మంది ప్రముఖులు ఉన్నారు తెలంగాణ. వీళ్ళంతా కూడా ఉద్యమాల్లో అద్భుతమైనటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. మాట తిరుపతి అన్న, అదేవిధంగా అంతటిపూడి నాగరాజు గారు, అండ్ పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా అనే రాంబాబు గారు, చాలా మంది, ఇంకా మా అటు సురేంద్ర గారు కూడా ఉన్నారు. అందరినీ మనం చూస్తున్నాం ఇక్కడ. సో నిజంగానే అంటే మరి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళ మాటలు కనుక్కుందాం. అన్నగారు నమస్తే. చాలా రోజుల తర్వాత మన అందరిలో కలుసుకోవడం. సో అంటే తెలంగాణ వైతాళికుడు ముచ్చెర్ల సత్యన్న గారిని ఒకసారి మనం మన్నం చేసుకుంటూ ఆయన యొక్క చరిత్రని ఒకసారి మనం మన్నం చేసుకుంటూ ఒకసారి అసలు ఏంటి ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్ర తెలంగాణ కలపాల వద్ద అని చర్చ జోరుగా సాగుతున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయవేత్తలను, మేధావులను, మిగతా రంగాల వారందరినీ అడుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తున్నప్పుడు ముచ్చెర్ల సత్యన్న గారు ఒకే ఒక మాట చెప్పారు. పెద్దలు ఏం చెప్పారంటే తెలంగాణ ఆంధ్ర కలవకూడదు అని ఆనాడే తొలినాళ్ళలోనే గలమెత్తిన ప్రజానాయకుడు ముచ్చెర్ల సత్యన్న గారు. ఇలా తెలంగాణ గడ్డ మీద ఆయన స్ఫూర్తిగా జరుగుతున్నటువంటి ఈ జయంతి కార్యక్రమానికి మీరు రావడం మా అదృష్టంగా భావిస్తాం. ఓకే. సో ముఖ్యంగా నిజంగా మరి ఎటువంటి మహనీయుని ఈ రోజు చాలా మంది అంటే ఆయన చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన నిజంగానే అంటే తెలంగాణ సిద్ధించడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా పాటతోటి కాబట్టి ఆ మహనీయునికి పాటతోటి నివాళి అన్న. తప్పకుండా మంచి పాట. పదములకు పదునెట్టి పాటనే గురి పెట్టి, పదములకు పదునెట్టి పాటనే గురి, పదములకు పదునెట్టి పాటనే గురి పెట్టి, పదములకు పదునెట్టి పాటనే గురి పెట్టి, రాజ్యాన్ని ప్రశ్నించినోడే సత్యన్న, రాజులను ఎదిరించినోడే సత్యన్న, రాజ్యాన్ని ఎదిరించినోడే సత్యన్న, రాజులను ఎదిరించినోడే సత్యన్న, రాజులను ప్రశ్నించినోడే సత్యన్న, రాజ్యాన్ని ఎదిరించినోడే సత్తన్న, రాజులను ప్రశ్నించినోడే సత్తన్న, రాజ్యాన్ని ఎదిరించినోడే సత్తన్న. ముచ్చెర్ల సత్తన్న అంటే ఓయమ్మ పేదోళ్ళ ముద్దు బిడ్డాయే మాయమ్మ, ముచ్చెర్ల సత్తన్న అంటే ఓయమ్మ పేదోళ్ళ ముద్దు బిడ్డమ్మ మాయమ్మ. అంటే ఆయన మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకునే వ్యక్తి. వాళ్ళ అబ్బాయి విఠల్ గారు కూడా సత్తన్న అంటే ఇప్పటికే కాదన్నా ఈ తెలంగాణ గడ్డ మీద ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన పేరు నిలబడతాను. ఓకే రైట్. నిజంగానే ఆయన తలుచుకుంటే ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.